ఏరా మావా ఎగ్జామ్స్ ఎలా రాసావు? మనకేంట్రా ఎగ్జామ్స్ ఎలా అయినా రాస్తాం, ఎలా అయినా పాస్ అవుతాం. ప్రాబ్లం అంతా వీడికే. వాడికేమైందిరా? బానే ఉన్నాడుగా. ఎన్ని రోజులు రా ఈ ప్రాబ్లం? అమ్మాయి దగ్గరికి వెళ్ళి తొందరగా ఏదో ఒకటి తేల్చుకొని వచ్చాయి. అసలు టాపిక్ అది కాదురా. ఇప్పుడు వెళ్ళి అడిగాను అనుకో, అనవసరంగా అమ్మాయి డిస్టర్బ్ అవుతుంది. ఎందుకు లేరా, ఎగ్జామ్స్ అయిపోయాక చూద్దాం. రే గుడ్ స్పిరిట్ రా, నీలో ఒక గ్రేట్ లవర్ కనిపిస్తున్నాడు. గ్రేట్ లవర్ అంటే వీడే మావా. నోర్మైండ్ బే. ఈరోజు మిస్ అవ్వకూడదురా. ఎరా ఎగ్జామ్ ఎలా రాసావు? ఖచ్చితంగా పాస్ అవుతాను. అవుతాను. ఏమైందిరా? ఏంట్రా మళ్ళొచ్చినావు? తలకాయ పలగొట్టడం తప్ప నీకు వేరే పని లేదురా? అజయ్ సార్, ఇలా పంచాయతీ ఏంటి? కాలేజీ దగ్గర చిన్న గొడవ సార్. రేయ్, ఇంతకు ముందు ఎమ్మెల్యేని తెచ్చి తప్పించుకున్నావు, ఇప్పుడు తప్పించుకోలేవు. రేయ్, మీరు స్టూడెంట్లా రౌడీలు రా? ఏందిరా ఏందిరా అది? ఆ కొట్టుడేందిరా? ముందు అతనే అటాక్ చేశాడు. వీళ్ళ ఎఫ్ఐఆర్ రెడీ అయిందా? రెడీ చేస్తున్నా సార్. అందుకని బేటా. మార్నింగ్ సార్. నమస్తే సార్. ఏమిటయ్యా ఇది? కాలేజీ అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. అంత మాత్రాన వాళ్ళని స్టేషన్కి తీసుకొచ్చేస్తారా? స్టూడెంట్స్ అయ్యా వాళ్ళు. వాళ్ళ కెరీర్ గురించి ఆలోచించు. అయినా ఆ మాత్రం మీకు తెలియదా? వాళ్ళపైన మీ ప్రతాపం చూపించేది. ప్రతాపం చూపించడం కాదు సార్, కొట్టుకున్నారు. ఇది క్రిమినల్ యాక్టివిటీస్. చూడండి రక్తం ఎలా కారుతుందో. అయినా చట్ట ప్రకారం మా పని మేము చేస్తున్నాం సార్. చట్టం ముందు స్టూడెంట్ అయినా రౌడీ అయినా ఒకటే సార్. ఎవరైనా సరే తెచ్చి లోపడేస్తాం అంతే. దట్స్ ఇట్. హ్యూమన్ గ్రౌండ్స్ మీద ఆలోచించవయ్యా. దే ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్. అనవసరంగా వాళ్ళని పాడు చేయకు. డోంట్ డైవర్ట్ దేర్ యంగ్ మైండ్స్ ఇంటూ రాంగ్ పాత్. అదంతా నాకు తెలియదు సార్. వీడు వాడిని కొట్టాడు, వాడు వీడి మీద కేసు పెట్టాడు, తెచ్చి లోపడేసిన అంతే. నా పని నేను చేశాను సార్, అది నా డ్యూటీ. ఏమిటా ఇదంతా? కాలేజీలో గ్యాంగులు మెయింటైన్ చేయటం, క్యాంపస్లో గ్రూపులుగా తిరగటం, ఒకరినొకరు కొట్టుకోవటం, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవటానికైనా మీరు రోజు కాలేజీకి వచ్చేది? మీకు అసలు బుద్ధి లేదయ్యా. ఒక్కసారి కనుక ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే మీ కెరీర్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది, గుర్తుంచుకోండి. ఇంకోసారి కాలేజీలో ఎవరైనా గొడవ చేసినట్లు తెలిసిందో కాలేజీ నుంచి వెంటనే పంపించేస్తాను. ఫైల్ చేయి. సార్ సారీ సార్. ఓకే ఓకే సరే. సారీ చెప్పు. సారీ సార్. ఇద్దరు సారీ చెప్పుకోండి. సారీ బ్రదర్. సారీ. ఇక పదండి. థ్యాంక్ యూ సార్. నా కర్మ గాంధీ గారు. ఏంటా దొంగ చూపులు? డైరెక్ట్ గా చూడు. ఎంతసేపు అని ఒక యాంగిల్ లో చూస్తావు? యు కెన్ సీ మీ ఇన్ ఆల్ యాంగిల్స్. నిన్ను కాదు, ఇంటీరియర్ డెకరేషన్ చూస్తున్నాను. నన్ను చూడ్డానికి వచ్చావా? డెకరేషన్ చూడ్డానికి వచ్చావా? నేను జుట్టు పెంచుకున్నాను, నువ్వే పెంచుకున్నావు. సరే గానీ వీళ్ళంతా ఎవరు?